దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నివసించే ప్రాంతము దేవుని మందిరము, అది ప్రార్థనా మందిరము. ఆ ప్రార్థనా మందిరములో తన వారిని ఆనందింపజేస్తాడు. ఈ దినములలో చాలా మంది ప్రతి ఆదివారము మందిరానికి వెళుతూ ఉన్నారు. ఎవరు ఆనందిస్తున్నారు? కొంతమంది మందిరానికి వెళ్ళినట్లుగా వెళ్తున్నారు, అలాగే తిరిగి వస్తున్నారు. కుటుంబ సమస్యల చేత మందిరానికి వెళుతున్నారు, అలాగే తిరిగి వస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి కన్నీళ్లతో వెళ్తున్నారు, అలాగే తిరిగి వస్తున్నారు. దుఃఖంతో వెళ్తున్నారు, అలాగే వస్తున్నారు. కొందరి జీవితాలలో దేవుని మందిరములో ఉన్న ఆనందము కనిపించటం లేదు. దేవుడు అంటాడు, వారిని ఆనందింపజేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఎవరిని దేవుడు ఆనందింపజేస్తాడు అని గమనించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచకుండా పరిశుద్ధంగా ఎవరైతే ఆచరిస్తారో వారిని దేవుడు ఆనందింపజేస్తాడు. ఈ దినములలో కొంతమంది దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ ఆ దేవుని మందిరంలో ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలో నేర్చుకోవడం లేదు. నోటి మాటే గాని, ప్రవర్తనే గాని, కనుచూపే గాని దేవునికి అనుకూలంగా కాకుండా, దేవుని మందిరములో జనులు ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా ప్రవర్తించకుండా ఉన్నందువలన దేవుడు వారి జీవితంలో ఆనందాన్ని కలిగించలేకపోతున్నారు. ఎవరైతే దేవుని మందిరాన్ని గౌరవించి పరిశుద్ధంగా ఆచరించి పాటించి ఆరాధిస్తారో వారి జీవితంలో దేవుడు ఆనందాన్ని కలిగిస్తాడు. అంతేకాదు, ఆయన నిబంధనను ఆధారం చేసుకోవాలి. అంటే అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆధారపడతారో వారిని దేవుడు ఆనందింపజేస్తాడు. దేవుని మందిరానికి వెళుతున్న నీవు దేవుని వాగ్దానాల మీద నీ విశ్వాసం ఉంచుతున్నావా? దైవ సేవకుని మీద ఆధారపడుతున్నావా? నీ జీవితంలో దేవుని వలన దేవుని మందిరములో ఆనందం కలగట్లేదు అంటే నీవే పరీక్షించుకోవాలి. దేవునికి దాసులే ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకానికి మనం దాసులం కాకూడదు, దేవునికి దాసులు. దేవునికి దాసులు అంటే మన ఆలోచన, మన తలంపు, మన పరిచర్య, ప్రతి విషయంలో కూడా మనం ఏది చేసినా అది దేవునికే చేయాలి, దేవునికి సంబంధించిందే చేయాలి. అంతేకాకుండా పరిచర్య, దేవుని మందిరములో పరిచర్య చేసే వారముగా ఉండాలి. నమ్మకముగా, యథార్థముగా ఎవరైతే పరిచర్య చేస్తారో ఈ అనుభవాలు కలిగిన వారిని దేవుడు ఆయన మందిరములో ఉన్న ఆనందము చేత దీన్ని తృప్తిపరచునుగాక. దేవుని చేత దీన్ని తృప్తిపరిచి ఆనందాన్ని కలిగిస్తాడు. నీ దుఃఖమును తీసివేసి, నీ ఆవేదన తీసివేసి, నీ కన్నీళ్లకు కారణమైన సమస్యలు తొలగించి నువ్వు సంతోషించి ఆనందించినట్లుగా దేవుడి నీ జీవితంలో చేయునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను అని సెలవిచ్చాను. అవునైనా నీ పరిశుద్ధ విశ్రాంతి దినమందు పవిత్రంగా ఎవరైతే ఆచరిస్తారో, ఆరాధిస్తారో, పరిచర్య నమ్మకంగా ఎవరైతే చేస్తారో, వాగ్దానాల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మీకు దాసులుగా ఉంటారో వారిని ప్రార్థనా మందిరములో మీరు ఆనందింప చేయించున్నారు కనుక స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని కూడా ఆ రీతిగా మీరు నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.